మీ అందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి గదా! సో, మేజర్‌గా ఉండే డౌట్స్, కామన్‌గా ఉండే డౌట్స్ గురించి నేను ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడతా. సో, మీకుండే ప్రతి డౌట్‌కి నేనైతే ఆన్సర్ ఇస్తా. కామన్ డౌట్స్‌కి అండ్ యూ విల్ డెఫినైట్‌లీ గెట్ ఎ క్లారిటీ. అండ్ ప్రీవియస్‌గా చూసిన వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేస్తే అండ్ ఆ వీడియోస్‌కి సంబంధించి ఏవైతే కామెంట్స్ వస్తున్నాయో, ఆ కామెంట్స్ నుండి నేను కొన్ని పికప్ చేసిన కామన్‌గా అడిగేటియి. ఆ డౌట్స్ గురించి నేనైతే డీటెయిల్‌గా చెప్తా. మనం ప్రీవియస్‌గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇట్లాంటి అప్డేట్స్ ఫర్దర్ కూడా వస్తా ఉంటాయి. బైపీసీ కంప్లీట్ చేసినావు అనుకో నువ్వు డెఫినిట్‌గా మన ఛానల్ హెల్ప్ అయితది. మీ జూనియర్స్ కూడా ఈ వీడియోని ఈ ఛానల్‌ని షేర్ చేయండి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద కామన్ డౌట్స్ విషయానికొస్తే ఫస్ట్ ఓకేనా? సో, ఫస్ట్ డౌట్ ఏందంటే అన్న నాకు సీటు అలాట్‌మెంట్ అయింది. ఓకేనా? సీటు అలాట్‌మెంట్ అయింది. కానీ నచ్చలేదు అని చెప్పి కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంది. సో, నచ్చినా, నచ్చకపోయినా ఓకేనా? నచ్చలేదు నేను రిపోర్టింగ్ చేయాలా? వద్దా? అని కొంతమంది అనుకుంటా ఉంటారన్నట్టు. సో, నీకు సీట్ నచ్చినా, నచ్చకపోయినా యూ హావ్ టు రిపోర్ట్. ఒకవేళ నువ్వు రిపోర్టింగ్ చేయలే నీ సీట్ అనేది ఏమైతది అంటే క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? సో, నీకు నచ్చిందా? నచ్చలేదా? అనే విషయాన్ని పక్కకు పెడితే, వాళ్ళు వెబ్ ఆప్షన్స్ లోపల క్లియర్ కట్‌గా మెన్షన్ చేసిర్రు మనకి. ఓకేనా? సో, నువ్వు ఏ కాలేజ్ లోపల సీటొస్తే బాగుంటదనుకుంటున్నావో, ఆ కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల పెట్టుకో. లేకపోతే వెబ్ ఆప్షన్స్ లోపల పెట్టుకోవద్దు అని జెప్పి. అండ్ నీకు సీట్ అలాట్‌మెంట్ అయింది. వెబ్ ఆప్షన్‌లు ఇచ్చేసినావు నువ్వు. వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిన తర్వాత అందులోపలికెళ్ళి ఏదో ఒక కాలేజ్ సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. అండ్ దెన్ యూ ఆర్ సేయింగ్ దట్ నాకు కాలేజ్ నచ్చలేదు అని జెప్పి. సో, వెబ్ ఆప్షన్‌లు ఇచ్చింది నువ్వే. ఓకేనా? వెబ్ ఆప్షన్‌లు ఇచ్చింది నువ్వే. అండ్ అందులోపల నచ్చలేదు అంటే ఇట్స్ యువర్ ప్రాబ్లమ్. నువ్వు జాయిన్ అవ్వకపోతే మాత్రం సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? సో, జాయిన్ అవ్వాలంటే ఏం జేయాలి అంటే యూ హావ్ టు పే ద ఫీ. ఓకేనా? యూనివర్సిటీ ఫీ పే జేయాలె. అండ్ దెన్ దాని తర్వాత కాలేజ్ ఫీ, ట్యూషన్ ఫీ అంటాం. ట్యూషన్ ఫీ పే జేయాలె. అండ్ దాని తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ వాళ్ళకి సబ్మిట్ జేయాలె. సో, ఈ 3 థింగ్స్ చేస్తే నీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. ఓకేనా? సో, ఇది. అండ్ దెన్ బ్రో నాకు సెకండ్ ఫేజ్‌లో ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ సీటొచ్చింది. ఓకేనా? సెకండ్ డౌట్ ఏందంటే ఫేజ్ 1 లోపల నాకు సీటొచ్చింది. కానీ నచ్చలేదు. నేను ఫేజ్ 2 లోపల ట్రై చేద్దాం అనుకుంటున్నా అనంటే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ లోపల నువ్వు జాయిన్ అయినప్పుడు మాత్రమే ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఫేజ్ 1లో జాయిన్ కావాలే. ఇఫ్ యూ డోంట్ జాయిన్ ఇన్ ఫేజ్ 1 లోపల నువ్వు జాయిన్ కాకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2. ఓకేనా? ఫేజ్ 1లో పక్కా నువ్వు జాయిన్ కావాలి. ఇది మ్యాండేటరీ. నువ్వు జాయిన్ కాకపోతే సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఎలిజిబిలిటీ లేదు. జాయిన్ కాకపోతే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? సో, ఏందంటే అన్న నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. నాకు నచ్చలేదు అనంటే నువ్వు జాయిన్ అయ్యి సెకండ్ ఫేజ్‌లో ట్రై చెయి. ఓకేనా? సెకండ్ ఫేజ్ లోపల మంచి కాలేజ్‌లు పెట్టుకొని వెబ్ ఆప్షన్‌లో మంచి కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే నీకు ఒకవేళ ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో, ఫేజ్ 1లో సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సల్ అయిపోతది. కాబట్టి ఫేజ్ 1 కంటే మంచి కాలేజ్‌లు నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. ఓకేనా? సో, మరి నాకు ఫేజ్ 2 లోపల ఒకవేళ సీట్ వచ్చిందనుకో, ఫేజ్ 1లో నేను ట్యూషన్ ఫీ కడతా. ఓకేనా? ₹6000 పే చేస్తా యూనివర్సిటీ ఫీ. అది కాకుండా ట్యూషన్ ఫీ కూడా పే చేస్తా. నా పైసలు నాకిస్తారా అంటే యూనివర్సిటీ ఫీ అనేది మళ్ళీ నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? కానీ ట్యూషన్ ఫీ విషయానికొస్తే ట్యూషన్ ఫీ అయితే నీకు ఇచ్చేస్తారు. మాక్సిమం మొత్తం అమౌంట్ అనేది నీకు ఇయ్యడానికి ట్రై చేస్తారు. సో, కొన్ని కాలేజ్ లోపల అడ్మిషన్ ఫీ అనేది ఇవ్వరన్నట్టు. ఓకేనా? సో, అడ్మిషన్ ఫీ అరౌండ్ ఒక 2000 ఉంటదన్నట్టు. ఆ అడ్మిషన్ ఫీ గాకుండా మిగతా ఫీ అంతా గూడా ఇచ్చేస్తారన్నట్టు మాక్సిమం ఫేజ్ 2 లోపల. ఓకేనా? ఫేజ్ 1లో సీటొచ్చింది. జాయిన్ అయినావు. సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసినావు. ఫీ అంతా పే చేసినావంటే మళ్ళీ నువ్వు యూనివర్సిటీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ట్యూషన్ ఫీ విషయానికొస్తే మాక్సిమం ట్యూషన్ ఫీ అనేది నీకిచ్చేస్తారు. అండ్ దాంతో పాటుగా మనకి ఏదైతే ఒరిజినల్స్ మన దగ్గరికెళ్ళి తీసుకుంటారు గదా! ఆ ఒరిజినల్స్ గూడా మనకే ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇది ప్రాసెస్. ఓకేనా? సో, ఇది సెకండ్ క్వెషన్. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు క్వెషన్ నంబర్ 3. ఓకేనా? సో, క్వెషన్ నంబర్ 3 విషయానికొస్తే డీడీ అంటే ఏంది? ఓకేనా? డీడీ అంటే ఏంది? అంటే ఇది డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం.
ఓకేనా. డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం. ఓకేనా. సో, ఇందులోపల మనం ఏం చేస్తాం కదా అంటే, ఇప్పుడు నీకు ఒకవేళ గవర్నమెంట్ లోపల సీట్ వచ్చిందనుకో, ఇది మోస్ట్‌లీ డీడీ అనేది గవర్నమెంట్ కాలేజ్ లోపల మాత్రమే మనం పే చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో, డీడీ అనేది గవర్నమెంట్ కాలేజ్ లోపలనే మోస్ట్‌లీ మనం పే చేస్తాం. సో, మనకు ఒకవేళ గవర్నమెంట్ లోపల సీట్ వస్తే మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, కాలేజ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు సర్టెన్ అమౌంట్ చెప్తారు. ఓకేనా. సో, 20,000 కట్టమంటారు. గవర్నమెంట్ కాలేజ్ లోపల ఫీ స్ట్రక్చర్ అనేది మినిమమ్ 20,000 లైక్ 15-30 లోపు ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా. ఎగ్జాక్ట్ అనేది తెలవదు. ఒక్కొక్క కాలేజ్ లోపల ఒక్కొక్కలా ఉంటది. మనకొక 20,000 వాళ్ళు డీడీ కట్టమన్నారనుకో, సో, వాళ్ళు మనకొక అడ్రెస్ ఇస్తారు. ఓకేనా. అడ్రెస్ ఇస్తే మనం లైక్ వాళ్ళొక నేమ్ చెప్తారన్నట్టు. ఈ నేమ్‌కి మీరు డీడీ ఎయ్యాలి అని జెప్పి. ఓకేనా. సో, ఆ నేమ్‌ని తీసుకెళ్ళి మనం ఏదైతే బ్యాంక్ ఉందో మన బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కెళ్ళి మనం ఆ నేమ్ మీద డిమాండ్ డ్రాఫ్ట్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. దాన్ని మనం డీడీ అంటాం. వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తే అంత అమౌంటు ఏ అడ్రెస్ చెప్తే ఆ అడ్రెస్‌కి డీడీ అనేది జేయాల్సుంటది. దాన్ని మనం డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం. ఓకేనా. సో, గవర్నమెంట్ కాలేజ్‌లో వచ్చినోళ్ళు మాక్సిమం డీడీ జేయమంటరు. ఓకేనా. గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు అమౌంట్ అనేది తీసుకోరన్నట్టు డైరెక్ట్‌గా. ఓకేనా. డీడీ రూపం లోపల తీసుకుంటారన్నట్టు వాళ్ళు. సో, ఈ డీడీ అనేది మనం బ్యాంక్‌కెళ్ళి కట్టాలి. సో, ఏ బ్యాంక్ అయినా గూడా డీడీ అయితే కట్టించుకుంట్రు. సో, మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటదో, ఆ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన ఆ బ్యాంక్ లోపల మనం డీడీ అయితే కట్టాలి. వాళ్ళు 20 చెప్తే 20,000కి వాళ్ళు చెప్పిన అడ్రెస్‌కి, 30 చెప్తే 30 వాళ్ళు చెప్పిన అడ్రెస్‌కి అయితే డీడీ అయితే చేపించాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఇక్కడ ఇది ఫాదర్ అకౌంట్ కావాలా? ఓకేనా. డీడీ అనేది ఫాదర్ అకౌంట్ కావాలా? లేకపోతే స్టూడెంట్ అకౌంట్ కావాలా? అంటే ఫస్ట్ ప్రిఫర్ స్టూడెంట్ అకౌంట్. స్టూడెంట్ అకౌంట్‌ని ప్రిఫర్ చేయండి. మీకే ఒక అకౌంట్ ఉంటే మీకు సంబంధించిన బ్యాంక్‌కెళ్ళి డీడీ అయితే కట్టండి. సో, ఈ డీడీ అనేది యూ కెన్ పే ఎవ్రీవేర్. ఓకేనా. సో, ఎక్కడైనా మీరు కట్టొచ్చు. ఓకేనా. మీ ఊరు నుండి కడతారా? లేకపోతే కాలేజ్ చుట్టుపక్కల ఉన్న బ్యాంక్‌కెళ్ళి కడతారా అనేది మీ ఇష్టం. ఓకేనా. సో, మీరు ఎక్కడైనా కూడా డీడీ అనేది కట్టొచ్చు. ఓకేనా. సో, ఇది డీడీ అంటే సో, ప్రైవేట్ కాలేజ్ లోపల డీడీ ఏముండదు. వాళ్ళు క్యాష్ అనేది యాక్సెప్ట్ చేస్తారు మాక్సిమం ప్రైవేట్ కాలేజోళ్ళు. కాబట్టి డీడీ అనేది మనకు ఏం ఉండదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో మీ డీడీ మీకిచ్చేస్తారన్నట్టు గవర్నమెంటోళ్ళు. అండ్ ప్రైవేట్ లోపల ఫీ గూడా రిటర్న్ ఇచ్చేస్తారు. దీన్ని మనం డీడీ అంటాం. డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం. బ్యాంక్‌కెళ్ళి పే చేయాలి. ఓకేనా. ఓన్లీ గవర్నమెంట్ లోపల మాత్రమే ఉంటది డీడీ. ప్రైవేట్ లోపల మాక్సిమం ఉండదు. ఓకేనా. అండ్ వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ ఏ అడ్రస్‌కి చెప్తే ఆ అడ్రస్ గవర్నమెంట్ కాలేజ్ లోపల మనం పే చేయాల్సుంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫోర్త్ వన్ ఓకేనా. బాండ్స్. బాండ్స్ ఏంది కదా అంటే అండర్ టేకింగ్ బాండ్ ఒకటుంటది. ఓకేనా. అండర్ టేకింగ్ బాండ్. అండ్ దెన్ దాంతో పాటుగా మనకి ఇంకొకటి డిస్కంటిన్యూయేషన్ బాండ్. సో, ఈ డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఏందంటే నేను డిస్కంటిన్యూ చేస్తే 50,000 కడతా అనేది ఒక బాండ్. అండర్ టేకింగ్ లోపల ఏందంటే నా డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా ఉన్నాయనేది అండర్ టేకింగ్ బాండ్. ఈ 2 బాండ్‌లు గూడా గవర్నమెంట్ లోపలనే మనం సబ్మిట్ చేయాల్సుంటది. గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వచ్చినోళ్ళు పక్కా ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి అడుగుతారన్నట్టు. సో, అన్ని కాలేజ్ వాళ్ళు అడుగుతారా అంటే మరి మాక్సిమం గవర్నమెంట్ కాలేజోళ్ళైతే ఈ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అయితే పక్కా అడుగుతారు. ఈ అండర్‌టేకింగ్ అడుగుతారా? అడగరా? అనేది పక్కకు పెడితే డిస్కంటిన్యూ చేస్తే మాత్రం ఎంతైతే నీకు స్టైఫండ్ వచ్చిందో ఓకేనా. స్టైఫండ్ అంటాం చూసిర్రా? స్టైఫండ్ ఎంతైతే వచ్చిందో అంత స్టైఫండ్ మేము పే చేస్తాం అని చెప్పి పకడ్బందీగా మనతోటి బాండ్ అనేది చేపించుకుంటున్నట్టు. ఓకేనా. సో, ఎందుకంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ లోపల ఒక 5,000, సెకండ్ ఇయర్ లోపల 6,000, థర్డ్ ఇయర్ లోపల 7,000, థర్డ్ ఇయర్ లోపల 7,000 ఫోర్త్ ఇయర్ లోపల 8,000 ఇట్లా మనకి లైక్ ప్రతి నెలకు 5,000, 6,000, 7,000, 8,000 నెలకు మనకి నర్సింగ్ కాలేజ్ లోపల పడతాయన్నట్టు ప్రతి సంవత్సరం. ఓకేనా. సో, మీరు ఇయర్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ మనం క్లినికల్స్ చేస్తాం కాబట్టి ఈ అమౌంట్ అనేది ఏస్తారు వాళ్ళు. నేనేం చెప్తా కదా అంటే వీళ్ళు ఇంత అమౌంట్ ఏస్తున్నారు. కాబట్టి మనం డిస్కంటిన్యూ చేసినామనుకో ఇంత అమౌంట్ మనం కట్టాలే అనే భయం మనకుంటది కాబట్టి మనం బాండ్ అనేది చేపియాల్సి ఉంటదన్నట్టు. డిస్కంటిన్యూ చేస్తే మనం పక్కా కట్టాలి. సో, ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్. ఓకేనా. సో, మనకు బాండ్స్ అనేది ఇట్లుంటాయన్నట్టు. అండ్ ఈ బాండ్స్ మేము ఎక్కడ ఏపియాలి మరే అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఓకేనా. సో, బాండ్స్ అండర్‌టేకింగ్ బాండ్ అంటాం. డిస్కంటిన్యూయేషన్ బాండ్ అంటాం. సో, ఇట్లా బాండ్స్ అయితే వాళ్ళు ఫార్మాట్ చెప్తారు. ఓకేనా. వాళ్ళు చెప్పిన ఫార్మాట్‌లోనే అండర్‌టేకింగ్ బాండ్ కావచ్చు, డిస్కంటిన్యూయేషన్ బాండ్ గాని చేపియాలి. ఓకేనా. వాళ్ళు ఏ ఫార్మాట్ చెప్తే ఆ ఫార్మాట్ లోపల. సో, ఇఫ్ యూ లైక్ ఏందంటే మీరు కాలేజ్‌కి పోవాలే. ఓకేనా. కాలేజ్‌కి పోయి వాళ్ళు చెప్పిన ఫార్మాట్‌ని తెలుసుకోవాలి. ఈ ఫార్మాట్ లోపల కావాలంటున్నారు. ఆ బాండ్ లోపల డిస్కంటిన్యూ చేస్తే
ఎన్ని వేలున్నాయో అన్ని వేలు లైక్ వాళ్ళు ఏదన్నా అమౌంట్ చెప్తారా అని జెప్పి, ఓకేనా. అండర్‌టేకింగ్ లోపల ఎట్లాంటి ఫార్మాట్ చెప్తారా అని జెప్పి మనం దెలుసుకోవాలి. ఓకేనా. వాళ్ళు ఒక్కో కాలేజ్ లోపల ఒక్కోలాగా ఉంటది అది గూడా. మళ్ళీ ఓకేనా. గవర్నమెంట్ లోపల గూడా ఒక్కో కాలేజ్ లోపల ఒక్కోలా ఉంటది. వాళ్ళు ఫార్మాట్ జెప్తారు. ఆ ఫార్మాట్ వైస్ మనమైతే అండర్‌టేకింగ్ జేపియాలి. డిస్కంటిన్యూషన్ బాండ్ జేపియాలి. సో, మరి ఈ బాండ్ ఎక్కడ జేపియాలి? సో, ఇది గూడా మీ డిస్ట్రిక్ట్ లోపల జేపించుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ గూడా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇది నీ డిస్ట్రిక్ట్ లోపల జేపించుకుంటావా? లేకపోతే కాలేజ్ ఉన్న డిస్ట్రిక్ట్ లోపల జేపించుకుంటావా అనేది మీ ఇష్టం. ఓకేనా. ఇట్స్ అప్ టు యూ. ఇది ఎక్కడ జేపియాలి మరి? ఓకేనా. సో, అంటే ఏ డిస్ట్రిక్ట్ లోపల అనేది మీ ఇష్టం. కానీ మనకి ఎక్కడ చేస్తారు ఇది అంటే వీళ్ళు నోటరీ అంటాం. ఓకేనా. నోటరీ అంటాం. నోటరీ ఎవరైతే చేస్తారో అడ్వకేట్స్ ఆ నోటరీ చేసే దగ్గర ఈ బాండ్స్ అనేది టైప్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, మనకి ఆహ్, కోర్ట్స్ ఉంటాయి గదా! కోర్ట్. సో, కోర్ట్స్ ముంగట వీళ్ళు నోటరీ వాళ్ళుంటారన్నట్టు. వాళ్ళ దగ్గర చేస్తారు. అండ్ కొన్ని ఏరియాస్ లోపల గూడా మనకు నోటరీ అయితే ఉంటదన్నట్టు. నోటరీ చేయబడును అని జెప్పి ఉంటది గదా! ఆ నోటరీ చేయబడును అనే ప్లేస్‌కి పోయి మనం ఈ డాక్యుమెంట్స్ అనేది చేపియాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండర్‌టేకింగ్ బాండ్ గాని అండ్ డిస్కంటిన్యూషన్ బాండ్ గాని. ఈ అండర్‌టేకింగ్ బాండ్, డిస్కంటిన్యూషన్ బాండ్ చేపిచ్చిన తర్వాత కింద సిగ్నేచర్స్ పెట్టాల్సి ఉంటది. అండ్ గెజిటెడ్ తోటి సైన్‌లు పెట్టించాల్సి ఉంటది. సో, దేర్ విల్ బి సమ్ థింగ్స్. ఓకేనా. సో, ఇవన్నీ గూడా మనం జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది లైక్ బాండ్స్ గురించి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే ఈ బాండ్స్ గూడా గంతే. నేను ఇందాక జెప్పినట్టుగా ఇవి ప్రైవేట్‌లో మ్యాక్స్ ఉండయి. ఓకేనా. ప్రైవేట్‌లో అడగరు వాళ్ళు బాండ్స్ గురించి. మ్యాక్స్ ఏందంటే అన్నీ గూడా గవర్నమెంట్ లోపలనే అడుగుతారు ఈ బాండ్స్ అనేది. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే మనకి యూనివర్సిటీ ఫీ అనేది ఎక్కడ పే జేయాలి? యూనివర్సిటీ ఫీ అనేది ఎక్కడ పే చేయాలి? అంటే మనకు ఆన్‌లైన్ లోపలనే యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలి. అండ్ ఎట్లా పే చేయాలని చెప్పి మనం వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఒకసారి వెళ్లి చెక్ చేయి. 6000 అనేది మనం బై యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మనం అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. అది క్రెడిట్ కార్డే కావచ్చు, డెబిట్ కార్డే కావచ్చు. 6000 అయితే మీరు పే చేయాలి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ ఉండాలి. ఓకేనా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మనకి ఉండాల్సుంటది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మన అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. నేను బీఎస్సీ నర్సింగ్‌లో నేను వేరే కోర్స్‌లో జాయిన్ అయితా అని జెప్పి అన్నా, లేకపోతే నేను ఫార్మసీలో ఆల్రెడీ జాయిన్ అయినా, నా సర్టిఫికేట్‌లన్నీ అక్కడున్నాయి అని జెప్పి అన్నా గూడా యాక్సెప్ట్ జేయరన్నట్టు. సో, అన్నీ గూడా ఒరిజినల్స్ అనేది మన దగ్గర ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ గూడా పక్కాగా ఉండాలి. ఓకేనా. ఫీ స్ట్రక్చర్ విషయానికొస్తే అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ మేజర్ థింగ్. ఫీ స్ట్రక్చర్ విషయానికొస్తే మనకి గవర్నమెంట్ లోపల సో, మొత్తం 3 ఇయర్స్ లైక్ 4 ఇయర్స్‌కి కలిపి అరౌండ్ 20,000 ఉంటదంట. ఓకేనా. సో, నేను రీసెంట్‌గా తెలుసుకున్న 20,000 ఉంటదంట. లైక్ 20,000-30,000 ఉంటదంట. ఇదేందంటే బాండ్ రూపం లోపల మనం ఫస్టే పే చేస్తాం. ఓకేనా. ఓన్లీ కాలేజ్ ఫీ బాండ్ రూపం లోపల మనం పే చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ ఓకేనా. సో, ఇది ఓన్లీ కాలేజ్ ఫీ. హాస్టల్ విషయానికొస్తే హాస్టల్ లోపల అడిషనల్‌గా అది 3,000 టు 5,000 మధ్యలో ఉండొచ్చు. ఎంతైనా ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ద ఫుడ్ దే ప్రొవైడ్. అండ్ దెన్ ప్రైవేట్ విషయానికొస్తే ప్రైవేట్ లోపల మనకి ఫీ స్ట్రక్చర్ అనేది అరౌండ్ 40-70 మధ్య లోపల ఉంటదన్నట్టు. అండ్ మనకి రీయింబర్స్‌మెంట్ ఒక 30,000 దాకా రీయింబర్స్‌మెంట్ ఒస్తది. ఓకేనా. అండ్ ఒక్కో కాలేజ్ లోపల ఒక్కోలాగుంటది. అది గూడా కాలేజ్‌ని బేస్ చేసుకొని ఉంటది ప్రైవేట్ లోపల. అండ్ దాంతో పాటుగా మీరు లైక్ హాస్టల్ లోపల ఉండామనుకుంటే 50,000 ఉండొచ్చు హాస్టల్ ఫీ. 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు. ఈ హాస్టల్ ఫీ అనేది డిఫరెంటు. అండ్ దాని తర్వాత ల్యాబ్ ఫీ అని జెప్పి, ఎక్స్‌టర్నల్ ఫీస్ అని జెప్పి, ఎగ్జామ్ ఫీజులని జెప్పి ఉంటాయన్నట్టు. అండ్ ఇక్కడ నర్సింగ్ గవర్నమెంట్ లోపల గూడా మనకి ఎగ్జామ్ ఫీస్ ఉంటాయి. ఓకేనా. సో, ఇవన్నీ థింగ్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. సో, ఇవి మేజర్‌గా మనకొచ్చిన డౌట్స్. ఓకేనా. సో, ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, మీరు లైక్ డీడీ ఏ అడ్రస్‌కి తీపియాలి అని జెప్పి తెలుసుకుందాం అనుకున్నా. ఓకేనా. డీడీ ఏ అడ్రస్‌కి తీపియాలని జెప్పి తెలుసుకుందాం అనుకున్నా. డీడీ ఎంత తీపియాలి అని జెప్పి తెలుసుకుందాం అనుకున్నా గూడా యూ హావ్ టు గో ఫర్ కాలేజ్. అండ్ బాండ్స్. బాండ్స్ విషయానికొస్తే బాండ్స్ గూడా నువ్వు ఏ కాలేజ్ లోపల లైక్ ఏ ఫార్మాట్ ఓకేనా. ఏ ఫార్మాట్ లోపల తీపియాలి. ఎన్ని తీపియాలి. ఓకేనా. ఎన్ని తీపియాలి అని జెప్పి తెలుసుకుందాం అనుకున్నా గూడా యూ హావ్ టు గో టు కాలేజ్. నువ్వు ఫస్ట్ కాలేజ్‌కి పోతేనే మీ కాలేజ్ లోపల ఎన్ని బాండ్స్ అడుగుతున్నారు. మీ కాలేజ్ లోపల డీడీ ఎంత కట్టించుకుంటున్నారు అని జెప్పి తెలుస్తదన్నట్టు. అండ్ కొన్ని కాలేజ్‌లల్ల
డీడీ మాక్సిమం కట్టించుకుంటారు బ్రో. ఓకేనా. సో, ఇట్ ఈస్ ఏందంటే మాక్సిమం అంటే మాక్సిమం కాలేజ్ లోపల కట్టించుకుంటారు. గవర్నమెంట్ లోపల. అండ్ ప్రైవేట్ లోపల అయితే అట్లాంటియి ఏముండయన్నట్టు. ఓకేనా. సో, ఒకసారి పక్కాగా నేను రేపెళ్తా, ఎల్లుండెళ్తా, ఆవులెల్లుండెళ్తా అని గాకుండా ఎప్పటిదాకా టైముందో అప్పటి వరకే మనం వెళ్ళాలి. ఓకేనా. అండ్ ఇంకొకటేందంటే టైం ఎంతుంటదనేది ఒకటుంటదన్నట్టు. టైము అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంది గదా! అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల వాళ్ళు డేట్ మెన్షన్ జేస్తారు. అండ్ టైమ్ మెన్షన్ జేస్తారు. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ లోపు, ఆ టైం లోపు మనం కాలేజ్‌కెళ్ళాలే. కాబట్టి మనకు లైక్ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర. ఓకేనా. నేను లాస్ట్ డే పోతా అని చెప్పి కాకుండా ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర కాలేజ్‌కెళ్ళండి. కాలేజ్‌కెళ్ళి డీడీ ఏ అడ్రస్‌కి ఏపియాలే అని చెప్పి తెలుసుకోరు. ఎందుకంటే బ్యాంక్ లోపల మినిమమ్ 2 అవర్స్ పడతది. ఓకేనా. అండ్ బ్యాంక్ అడ్రస్ తెలుసుకోవడానికి అండ్ బ్యాంక్ లోపల అవన్నీ ఫిల్ చేయడానికి, ట్రాన్సాక్షన్ కావడానికి 2 గంటల టైం పడతది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత బాండ్స్. బాండ్స్ దగ్గర కూడా ఒక 2 గంటల టైం పడతది. కాలేజ్ తెలిసేది 11కి కాలేజ్ తీసిర్రనుకో, కాలేజ్ తీసిన తర్వాత 11కి కాలేజ్‌లోకి పోయి అవి డీటెయిల్స్ తెలుసుకునేసరికి 1 అయితది. ఓకేనా. 1 అయిన తర్వాత బ్యాంక్‌లో లంచ్ అయితది. ఓకేనా. సో, బ్యాంక్‌లో లంచ్ అయితది. అక్కడ నువ్వు అది తీసుకునేసరికి మొత్తం అంతా అయిపోయేసరికి డే అంతా అయిపోతది కాబట్టి, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర కాలేజ్‌కెళ్ళి డీడీ ఏ అడ్రస్‌కి ఏపియాలి అని చెప్పి తెలుసుకో. అండ్ బాండ్స్ ఏ ఫార్మాట్‌లో తీపిచ్చుకోవాలని చెప్పి తెలుసుకో. ఎన్ని బాండ్‌లు తీపియాలని చెప్పి తెలుసుకో. ఒక్కో కాలేజ్ లోపల ఒక్కొక్కలాగా ఉంటది. మా ఫ్రెండ్ వేరే గవర్నమెంట్ నిజామాబాద్ లోపల ఉన్నారు. మా ఫ్రెండు గవర్నమెంట్ సిద్దిపేట లోపలున్నారు. వాళ్ళని అడుగుతా ఫార్మాట్ అంటే, ఏ కాలేజ్ ఫార్మాట్ ఆ ఫార్మాటే. ఓకేనా. సో, మళ్ళా బాండ్‌లు ఏపియాలంటే ఒక్కొక్క బాండ్‌కు 500 రూపీస్ ఖర్చయితది. ఓకేనా. సో, 500-600 ఖర్చయితది ఒక్కొక్క బాండ్‌కు. అండ్ వాటి మీద గెజిటెడ్ సైన్‌లు అవన్నీ ఉంటాయి కాబట్టి కాలేజ్‌కి ఒక రోజు ముందే పో. ఓకేనా. సో, ఒక 2 రోజుల ముందే పో. అంటే మనకు ఎప్పుడైతే డేట్స్ వస్తాయో డేట్స్ వచ్చిన తర్వాత ఎళ్లి సో, అంతా పననేది కంప్లీట్‌గా చేసుకో. మనం ఈ పని ఒక్క రోజులో చేసుకోవచ్చు, 2 రోజులలో చేసుకోవచ్చు. ఓకేనా. నువ్వు ఒకరోజు లైక్ డీడీ ఒకరోజు చేపించుకో. ఓకేనా. డీడీ ఒకరోజు చేపించుకో. అండ్ బాండ్స్ అనేది ఒకరోజు చేపించుకో. ఇవి 2 చేపించుకున్న తర్వాత ఏం చేస్తావు కదా అంటే, ఫస్ట్ డే కాలేజ్‌కి పో. ఓకేనా. ఫస్ట్ డే కాలేజ్‌కి పో. కాలేజ్‌కి పోయిన తర్వాత డీడీ అడ్రస్ తెలుసుకో. బాండ్ అడ్రస్ తెలుసుకో. ఈ 2 అడ్రస్‌లు తెలుసుకుంటావు కదా! ఈ 2 అడ్రస్‌లు తెలుసుకున్న తర్వాత ఈ 2 ఒకరోజు చేపిచ్చి తర్వాత నెక్స్ట్ డే రోజు పోయి ఈ 2 సబ్మిట్ చేసి అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకో. సో, ఐ హోప్ అర్థమైందనుకుంటున్నా. సో, అర్థమైతే మాత్రం కింద అర్థమైందని చెప్పి పెట్టేసేయి. అండ్ దాంతో పాటుగా మీకు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే మాత్రం ఈ అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకో. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షన్. సో, డెఫినిట్‌గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా నేను. అండ్ సపోర్ట్ చేయాలనుకున్నోళ్ళు మాత్రం పక్కాగా లైక్ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సీట్ రాకపోయినా కూడా టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్టు, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఉంది. సో, అది చూసి ఫేజ్ 2 లోపల ట్రై చేద్దాం మనం. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.